వెల్కమ్ టు ట్రూత్ ఆర్ నేను ఆశా. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామా ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే ప్రకంపనలు రేపుతున్నాయని చెప్పొచ్చు. నిన్న మధ్యాహ్నం ఏం జరిగింది? ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో రెండో రోజు జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఆమోదం పొందడం, రాష్ట్రపతి దానికి అంగీకరించడం, వెంటనే ఇది అమల్లోకి వస్తుందని చెప్పడం, తర్వాత మోదీ ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు చాలా సేవలు చేశారు దేశానికి, ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. ఈ పరిణామాలన్నీ కూడా చకచకా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అసలు ఎందుకు, ఎక్కడ స్టార్ట్ అయిందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మాజీ ఉపరాష్ట్రపతి ధన్కడ్ రాజీనామా దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. నిన్న సాయంత్రం వరకు చైర్మన్ హోదాల్లో రాజ్యసభను పీస్ఫుల్ గా నడిపించారు ధన్కడ్. సభను వాయిదా వేసి తన అధికార నివాసానికి కూడా వెళ్లిపోయారు. అంతే, ఏమైందో ఏమో గానీ రెండో వ్యక్తి కూడా తెలియదు. వెంటనే రాష్ట్రపతి భవన్ లో తేలిన ధన్కడ్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అంతే, ఒక్కసారిగా అలజడి స్టార్ట్ అయింది. పాలిటిక్స్ లో షాకింగ్ న్యూస్ అయింది. ఢిల్లీలో ఏం జరుగుతుందంటూ పొలిటికల్ సర్క్యూట్ లో చక్కర్లు కొట్టింది. రాజీనామాకు కారణాలు ఏమైనా ధన్కడ్ మాత్రం ఆరోగ్య కారణాలతో వైదొలుగుతున్నట్లుగా ఆ లెటర్ లో అయితే ఇచ్చారు. రాష్ట్రపతికి ఇచ్చినటువంటి లెటర్ లో తన ఆరోగ్యం సరిగా లేదని చెప్పి, అయితే అది అసలు కారణం కాదన్నదే మీడియాలో సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్. రకరకాల అనుమానాలు వ్యాపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ధన్కడ్ రాజీనామా చేశారంటూ కూడా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి బీఎస్సీ మీటింగ్ తర్వాత ప్రభుత్వం నుంచి హాజరు కావాల్సినటువంటి మంత్రి జేపీ నడ్డా రాకపోవడంతోనే జగదీప్ ధన్కడ్ ఈ విధంగా రాజీనామా చేశారని చెప్పారు. ఆఫ్టర్ దట్ జేపీ నడ్డా కూడా క్లారిటీ ఇచ్చారు. నేను ముందుగానే చెప్పాను బీఎస్సీ మీటింగ్ హాజరు కావట్లేదని. మొదటి 12:30కి జరిగినటువంటి సమావేశంలో కిరణ్ రిజిజు హాజరయ్యారు, జేపీ నడ్డా హాజరయ్యారు. మళ్ళీ 4 గంటలకి వాయిదా వేసిన తర్వాత ఆ సభకైతే హాజరు కాలేదు. దాంతో ఈ రోజు 1 గంటకైతే ఆ సభను వాయిదా వేశారు. ఈ రోజు 1 గంట కాకముందే మనకి ఆయన రాజీనామా చేయడం, ఆ రాజీనామాని ఆమోదించడం, మోదీ ట్వీట్ చేయడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయే పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ధన్కడ్ రాజీనామా ఎపిసోడ్ ముందు ఏం జరిగింది? ధన్కడ్ చెబుతున్నట్లుగా అనారోగ్యమే కారణమా? రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారా? వైద్యుల సూచనల మేరకే ధన్కడ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారా, లేక ప్రభుత్వం నుంచి ఏమైనా ఒత్తిళ్లు వచ్చాయనే ఊహాగానాలు అయితే ఇప్పుడు ఢిల్లీ రాజకీయాలు కుదిపేస్తున్నాయని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే వాట్ నెక్స్ట్ అన్నది కూడా ఇప్పుడు కీలకం కాబోతోంది. తర్వాత ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు? ఎన్డీఏ ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? ఎవరైతే ఎలాగుంటుంది అన్నది కూడా చర్చ జరుగుతోంది. బీహార్ లో మిత్రపక్షానికి ఉపరాష్ట్రపతి పదవి ఇస్తుందా? మరెవరినైనా కొత్త వ్యక్తిని సీన్ లోకి తీసుకొస్తారా అన్నది ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షంలో కూడా ప్రధాన చర్చగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. 24 అవర్స్ కూడా కాలేదు. నిన్న మధ్యాహ్నం 4 గంటల నుంచి ఇప్పటి వరకు చకచకా పరిణామాలు మారిపోయాయి. ధన్కడ్ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇవ్వడం, ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు దాన్ని ఆమోదించడం, రాష్ట్రపతి దానికి అంగీకరించడం, హోంమంత్రిత్వ శాఖకి పంపించడం, వెంటనే తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పడం, తన ఆరోగ్యం బాగుండాలి, ఇప్పటి వరకు దేశానికి చాలా సేవలు చేశారంటూ కూడా మోదీ కొనియాడడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయినటువంటి పరిణామాల వెనుక ఏముంది, అసలు రహస్యం ఏంటనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న కింద మారుతోంది. మనతో పాటు మాట్లాడడానికి తులసిరెడ్డి గారు ఉన్నారు, మాజీ రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అందెం రామరెడ్డి గారు ఉన్నారు, బీజేపీకి సంబంధించి అధికార ప్రతినిధి. బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వెల్కమ్ టు ద షో అండి, వెల్కమ్ టు ద ట్రూత్ ఆర్. ఈరోజు నిజంగానే దేశ రాజకీయాల్లో సంచలనం రేపినటువంటి అంశం. కొన్ని గంటల వ్యవధిలోనే ఇంత ఫాస్ట్ గా పరిణామాలు చోటు చేసుకోవడం, కేంద్రం ఆమోదిస్తుందా ఆమోదించదా అని ఒక డౌట్ లోంచి కూడా చాలా క్లారిటీగా ముందుకెళ్ళిపోయారు. వెంటనే అమల్లోకి వస్తుందని కూడా చెప్పేశారు. అసలు ఏం జరిగిందని కూడా మాట్లాడదాం. వెల్కమ్ టు ద షో ముగ్గురికి కూడా. ఫస్ట్ గా రామ్మోహన్ రావు గారు, నమస్తే అండి. నమస్కారం మీకు, అట్లాగే తులసిరెడ్డి గారికి, రామరెడ్డి గారికి, నమస్కారం. ఫస్ట్ పొలిటికల్ యాంగిల్ తీసుకోలేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఏదో ఉంది అంటూ మాట్లాడడం మనం చూసాము. బీజేపీ ఏమీ లేదు, ఆయన అనారోగ్య కారణంగానే లెటర్ ఇచ్చారు కాబట్టి మేము యాక్సెప్ట్ చేసామని చెప్పి బీజేపీ చెప్తోంది. కానీ దీంట్లో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకటి, అభిశంసనకి ఓకే చెప్పడం, తర్వాత నిన్న ఏదైతే సభలో ఖర్గే మాట్లాడుతున్నప్పుడు కౌంటర్ అటాక్ చేయడానికి ఎవరు లేకపోవడం, ఇట్లా చాలా అంశాలు తెర మీదకి వస్తున్నాయి. చాలా అనుమానాలు ఉన్నాయి. ఎంటీ పేపర్ వెళ్ళడం, ఎందుకు, ఎవరు ఒత్తిడి చేశారు, ఇవన్నీ కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్. వాస్తవాలు ఏం జరుగుంటుంది అనుకోవచ్చు రామ్మోహన్ రావు గారు? ఆశ గారు, మీకు, రామరెడ్డి గారికి, అట్లాగే తులసిరెడ్డి గారు నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవడం అంటే, నేను సాయంత్రమే నేను ఒక టీవీలో మాట్లాడుతూ దాని మీద కొంచెం కాలా హ్యాండ్, ఎందుకంటే అనారోగ్యం అకస్మాత్తుగా రాలేదు వారికి కదా, కొత్తగా ఏం లేదు. చాలా పదవులు అనుభవించారు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే మంచి సేవలు కూడా చేశారు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద
ఉన్నట్టుగా మాట్లాడారు స్పష్టంగా. ఎందుకంటే మీరు కొలీజియం విషయంలో కానీ, న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పొరపాట్ల విషయంలో కానీ, ముఖ్యంగా జస్టిస్ వర్మ ఇంట్లో డబ్బు దొరికిన విషయంలో కానీ నిర్మోహమాటంగా ఒక ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి నిజంగా చెప్పాలంటే పార్టీ పాలసీ అయినా కాకున్నా సరే, పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఊరుకున్నా సరే, ఒక ఉపరాష్ట్రపతి రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కూడా వారు కోర్టులో ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో జరుగుతున్న లోపాల గురించి ఎత్తి చూపించారు. అట్లాగే రైతుల గురించి కూడా స్వతంత్రంగా మాట్లాడారు. ఎప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే వివాదాస్పదమే కావచ్చు, కానీ ఆయన అనుకున్నట్టు ముక్కుసూటిగా మాట్లాడిన సందర్భం చూసాం మనం. మరి నేను ఎందుకు వచ్చింది ఏమిటి అంటే, ఒక రకంగా చూస్తే మనకు ఈ స్వాతంత్రానంతరం పుట్టిన వాళ్ళే ఇప్పుడు ముఖ్యంగా రాజ్యాంగ పదవిలో ఉన్నారు. ఎక్కడ కూడా 1947 తర్వాత పుట్టిన వాళ్ళే. ఒక చెప్పాలంటే అంతా 75 ఏళ్ళ లోపు వాళ్ళే. అటు మోడీ గారు కానీ, అయితే మన రాష్ట్రపతి గారు అయితే 67 ఏళ్లే పూర్తిగా. అట్లా చూసుకుంటే ఉపరాష్ట్రపతిగా మొన్నటి దాకా రిటైర్ అయిన మనకు వెంకయ్య నాయుడు గారు కూడా 73 ఏళ్లకే పదవి విరమణ చేశారు. అట్లా చూసుకుంటే ఈయనకు మరీ 2 ఏళ్ల పదవి ఉంది, 3 ఏళ్ళు కూడా పూర్తి కాదు. రేపు ఆగస్టు 11 వస్తే 3 ఏళ్ళు పూర్తి అవుతాయి ఉపరాష్ట్రపతికి ఎన్నికై. దానికి ఇంతలో ఏమొచ్చింది అంటే ఖచ్చితంగా దీనిలో ఏదో మతలబు ఉంది అని నిన్నని చూపిస్తున్నాను. అది మిగతా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అట్లా అధికార పక్షం కూడా పడే చర్యలు చూస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు, రాజీనామా చేస్తే ఆరోగ్యం బాగాలేకపోతే బాగా చేయించుకుందాం, మీరు ఇంకో 2 ఏళ్ళు పదవి ఉంది కదా ఉండాలని రిక్వెస్ట్ చేస్తారు తప్ప ఆయన సేవలను కొనియాడుతూ తీర్మానం చేసేసి పోయి పీడా పోయింది అనే పరిస్థితి ఎప్పుడు ఉండదు. నిజంగా చెప్పాలంటే నిజంగా నిన్నటి దాకా డ్యూటీలో ఉన్నవాడు, నిన్నటి దాకా సమావేశాలు బీఎస్సీ జరిగి ఉండొచ్చు అనుకోవచ్చు రామ్మోహన్ రావు. ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, బీఎస్సీ మీటింగ్ కి నడ్డా రిజిజు హాజరు కాలేదు. సెకండ్ టైం, ఫస్ట్ టైం 12:30కి హాజరయ్యారు. ఆఫ్టర్ దట్ 4 o'clock కి హాజరు కాకపోవడం వల్ల ఈయన ఈ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి పంపించారనేది ఒకటి. లేదు, కేంద్రానికి ధన్కడ్కి మధ్య కాస్త గ్యాప్ వస్తూ ఉంది. నిన్న అభిశంసన తీర్మానానికి సంబంధించి ఏ విధంగా ప్రభుత్వానికి చెప్పకుండా ముందుకు ఏ విధంగా వెళ్తారు, ఈ గ్యాప్ వల్ల ఇదంతా జరిగిందని 24 hours కూడా కాకముందే పరిణామాలన్నీ ఫాస్ట్ గా జరిగినటువంటి సిచ్యువేషన్. నిన్న వచ్చి ఈ రోజు రాకపోవడానికి ఈ ఆరోగ్య కారణాలనే ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తుండని ఎట్లా చూడొచ్చు అంటారు? ఏమై ఉంటుంది అనుకోవచ్చు ఈ కొన్ని గంటల వ్యవధిలోనే? ఖచ్చితంగా విభేదాలు వచ్చినాయని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి మనిషి కాదు. మొదటి నుంచి కూడా అంతకుముందు జనతా పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ లో కుదరో ఉన్నారు. ఇందులోకి వచ్చి కూడా ఎంపీగా, ఎమ్మెల్యేగా ఇటు అటు అంటే రాష్ట్రంలో కేంద్రంలో కూడా చక్కెర నింపినవాడు. అట్లాగే గవర్నర్ గా 2 ఏళ్లు మమతా బెనర్జీని ముక్కు తిప్పలు పెట్టినవాడు. ఎవరికి చెప్పారంటే అప్పుడు మనం అనేవాడు తమిళసై, అక్కడేమో ధన్కడ్, ఇక్కడ తమిళనాడులో రవి, ఇట్లా చూసాం కేరళలో రవి, వీళ్ళందరూ చూసాం మనం గవర్నర్లుగా ఎంపికైన వాళ్ళు. అంటే గవర్నర్ గా పోయి వచ్చిన తర్వాత, ఉపరాష్ట్రపతిగా వచ్చిన తర్వాత మాత్రం చాలా నిక్కచ్చిగా ఉన్నాడు. ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉంటూనే, ముఖ్యంగా రాజ్యాంగ పదవిలో ఉంటూనే అనేక విషయాలపై స్వతంత్ర అభిప్రాయాలు వ్యక్తం చేసాడు. రైతుల విషయంలో కానీ, ఇప్పుడు చెప్పిన న్యాయ వ్యవస్థ విషయంలో కానీ. అధినాయకత్వంతోనే విభేదాలు వచ్చాయని నేను అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే అది బయటకు చెప్పేది కాదు. అనారోగ్య కారణం అని ఆయన రాజీనామా లేఖను కూడా మనం పరిశీలిస్తే ఎక్కడ కూడా నాకు సొంతంగా ఆరోగ్యం కంటే ముఖ్యం లేదు, ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటున్నాను, రెస్ట్ తీసుకుందామని చెప్పింది తప్ప ఎక్కడ ఎవరి మీద ఆరోపణలు కూడా చేయలేదు. అది ఫార్మేట్ లో ఉంది కనుక ఆమోదించారు. కానీ ఆమోదించే ముందు మోడీ గారన్నా లేకపోతే ఇతర మిత్రుడు ఎవరైనా మాట్లాడి ఆమె సముదాయించి ఆయనను ఉంచితే బాగుండేది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొత్త ఇప్పుడు వివాదం కదా, ఇంకా వివాదం అనుకునే బదులు ఆయన పోవడం పీడాపోయిందని అనుకుంటున్నారా? అందుకని రాజీనామాని వెంటనే ఆమోదించారా? కృతజ్ఞత ఊరు తెలిపేసేసి అయిపోయింది అనే మాట మాట్లాడుతున్నారంటే ఉపరాష్ట్రపతి పదవికి ఆల్రెడీ ఇప్పటికీ ఎంపిక చేసుకున్నారా? ఈయన పోవాల్సిందే అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారా? ఇవన్నీ అనిపిస్తుంది. నిన్న దానికి ఒకే దానికి కోపానికి వచ్చి రాజీనామా చేస్తారైతే అనుకోవట్లేదు. నిన్న బీఎస్సీ సమావేశంలో జరిగిన విషయాలలో ఎంత విభేదాలు ఉన్నా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసేంత పెద్దదైతే కాదనుకుంటున్నాను నేను. దీని వెనక ఇంకా ఇతరత్ర కారణాలు ఉండొచ్చు, లేకపోతే పొమ్మలు లేక పొగబెట్టారా ఇప్పటిదాకా వారి మీద అనేది కూడా అభిమానం వస్తుంది. రామ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏం జరిగింది అనేది మీకు తెలిసినది మాకు చెప్తారు అనుకుంటున్నాము. నిజంగానే ఆరోగ్య కారణాలు అంటే అనారోగ్య కారణాల దృష్ట్యా ఇదంతా జరిగిందా? ఒక్క రోజులో అంత హెల్తీగా నేను సభకి హాజరైన తర్వాత కొన్ని గంటల్లోనే ఆరోగ్యం బాగోకపోవడం, రాష్ట్రపతికి లేఖ వెళ్ళడం, ఈ రోజు దాన్ని అంగీకరించడం, వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పడం, నిజంగానే ఆ ఉపరాష్ట్రపతి పదవికి వేరే పర్సన్ అక్కడ చూసుకున్న తర్వాత ఇదంతా జరిగిందా, లేకపోతే ఏం జరిగింది అనుకోవచ్చు? ప్యానెల్ లో ఉన్న మిగతా గెస్ట్లకు, మీకు చూసే వాళ్ళకు నమస్కారం. ప్యానెల్ లో ఉన్న 2 గెస్ట్ల మీద కూడా నాకు అపార గౌరవం ఉంది. నాకు తెలిసినందుకు జగదీప్ ధన్కడ్ గారికి మార్చిలో యాంజియోప్లాస్టీ జరిగింది. ఎయిమ్స్ లో యాంజియోప్లాస్టీ జరిగింది. యాంజియోప్లాస్టీ అంటే గుండెకు సంబంధించింది. ఆరోగ్యం బాగాలేక అంటే చెయ్యి, కాలు ఇంకేది లేకపోయినా ఇబ్బంది ఉండదు. గుండెకి ఇబ్బంది అంటే ప్రాణానికి ఇబ్బంది.
జగదీప్ ధన్కర్ గారి నేచర్ ఏంటంటే అన్యాయాన్ని సహించరు. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. నాకెందుకులే అనుకోరు. వారు అన్యాయాన్ని వ్యతిరేకించిన వారిని ఘోరంగా అవమానించారు రాజ్యసభలో డిసెంబర్ 2023లో. బయట వచ్చి ఓ టీఎంసీ ఎంపీ ఆయన కొంచెం వీపు కొద్దిగా ఇట్లా ఉంటుందని ఎక్కిరిచ్చారు బాగా. దానికి రాహుల్ గాంధీ వీడియో తీశాడు. ఆయన చాలా బాధపడ్డాడు. ఎంపీ ఎక్కేయడం ఉంది. మీ చిదంబరం మాట్లాడుతుంటే ఆగండి, మీకన్నా పెద్ద నాయకుడు నన్ను ఎక్కిరిస్తుంటే రాజీనామా చేశారంటారు ఏంది? మార్చిలో యాంజియోప్లాస్టీ జరిగింది. తర్వాత ఈ పార్లమెంట్ లో ఈ మధ్యన ఏంటంటే ఘర్షణాత్మక ప్రతిపక్షం సహకరించే వైఖరి లేదు, పూర్తిగా ఘర్షణాత్మక వైఖరి. దాంట్లో ఆయన సజావుగా నడపలేక రాజీనామా చేశారంటారా? ఆరోగ్య పరిస్థితులే. ఎందుకంటే యాంజియోప్లాస్టీ అంటే గుండెకి సంబంధించిన అండి. మరి ఈ రోజు ఏ విధంగా వచ్చారు అంటే నిన్న ఏ విధంగా హాజరయ్యారు అనుకోవచ్చు? నిన్న ఆరోగ్యం బానే ఉంది. వచ్చినాక పార్లమెంట్ లో జరిగినాక తర్వాత ఇంట్లో కూడా చెప్తారు, భార్య చెప్తారు, నీకు ఈ ఆరోగ్య సమస్యల్లో ఈ టెస్ట్ సెషన్స్ నీకు అవసరమా అని కూడా అనొచ్చు. తను రివ్యూ చేసుకుంటారు. మార్చిలో యాంజియోప్లాస్టీ జరిగినట్టే గుండె సంబంధమైన ప్రాబ్లం ఉందా లేదా ఉంది. మరి ఉన్నప్పుడు ఈ హీటెడ్ డిస్కషన్ దీంట్లో ఆయన వయస్సు రీత్యా ఆయన సభ నేను కూడా అంటే ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులకి మీకు తెలుసు, అంత హోదాలు అన్ని పదవుల్లో చేసినటువంటి పర్సన్స్ కి తెలుసు, వారి కుటుంబ సభ్యులకి తెలుసు ఈసారి సమావేశాలు ఏ విధంగా ఉంటాయి, ప్రతిసారి సమావేశాలు ఏ విధంగా నడుస్తున్నాయి, ప్రతిపక్షాలు ఏ విధంగా కౌంటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ముందు నుంచి చెప్తున్నారు కదా పహల్గామ్ దాడికి సంబంధించి ఏం జరిగింది, ఆపరేషన్ సింధూర్ మీద గట్టిగా పట్టుబడతారని చెప్పి ముందు నుంచి వస్తున్నది. వారు తప్పకుండా క్వశ్చన్ చేస్తారు, సభని సజావుగా నడపాల్సి ఉంటుంది. మరి నిన్న వచ్చి ఈ రోజుకి ఏం జరిగింది అనుకోవచ్చు? ఇప్పుడు సెషన్ స్టార్ట్ అయినాక దానికి మరింత తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆయన ఇప్పుడు మొన్న మార్చలేదండి, 2025 మార్చి 24, 23 మార్చి 2 ఏళ్ళు బాగున్నాడు కాదు. 2025 మార్చిలో జరిగింది యాంజియోప్లాస్టీ. సో వారి వయసు రీత్యా వారి నేచర్, వారి అన్యాయాన్ని సహించే నేచర్ కాదు. అప్పుడు ఏంటంటే రియాక్ట్ అవుతాడు, ఎమోషన్ అయితే ఆరోగ్యానికి ఇంకా ప్రాబ్లం. కూల్ అండ్ కామ్ పర్సన్ అనుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూల్ కామ్ పర్సన్. మీరు వేరే కొంతమంది వాళ్ళకు ఇవి బయట వాళ్ళు క్రియేట్ చేసే ఎమోషన్ కు ఎఫెక్ట్ కాదు. కొంతమంది అవుట్ బర్స్ట్ నేచర్ లేదంటే ప్రభుత్వంతో గ్యాప్ రావడం, నిన్న బీఎస్సీ హాజరు కాకపోవడం, బీహార్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఆడి పర్సన్ రెడీగా ఉంచారని కూడా ఇవన్నీ కూడా కేవలం కొట్టేసే అంశాలు అనుకోవచ్చు. ఎక్కడ గ్యాప్ లేదు. ఒక మీటింగ్ చెప్పినట్టుగా చెప్పారు, నేను రావట్లేదు, వీళ్ళు పొద్దున వచ్చారు, తర్వాత సాయంత్రం నేను రావట్లేదు, వేరే వాళ్ళు వస్తే చెప్పారు. దానికి ఏదన్నా కింద ఏంటంటే కోడిగుడ్డుకు ఈకలు బీకినట్టు దానికి తప్ప తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మాట్లాడండి. ఆరోగ్య సమస్య ఉందని చెప్పినాక దానికి ఎవిడెన్స్ ఉన్నాక ఇంకా గవర్నమెంట్ మాట్లాడి మీ ఆరోగ్యం బాగాలేకపోయినా మీరు రండి, మీ రాజీనామా అయితే అనదు కదా. ఆరోగ్య సమస్య అన్నప్పుడు డెఫినెట్ గా అవును ఆరోగ్యం పెద్ద మనిషి అని యాక్సెప్ట్ చేస్తారు. దాన్ని తొందరగా కంప్లీట్ చేస్తే రాజీనామాలో కరెక్ట్ పాయింట్ పెట్టారు. ఎందుకు నిన్న రాజ్నాథ్ సింగ్ ఆఫీస్ లోకి ఎంటీ పేపర్ మీద వెళ్ళింది, ఎంటీ పేపర్ మీద సైన్ చేయించాలని చెప్పి వచ్చింది అనేది మరి అదేంటి అంటారు? అది కూడా కేవలం ఊహాగానమేనా? అబద్ధానికి అంతులేని అవకాశాలు, ఇన్ఫినిటివ్ ఛాన్సెస్. దాంట్లో ఏది బెస్టో, ఏది నమ్మించొచ్చో, ఏది ప్రజల్లో పోతే మీరు మీడియాలో మామూలు సింపుల్ న్యూస్ అయితే మీ మీడియా ఛానల్ ఎవరు చూడు, దానికి మసాలా పూయాలి, రంగు పూయాలి, దానికి టెస్ట్ చేయాలి. రాజీనామా చేయలేదంటారా లేకపోతే మీడియా సృష్టి అంటారా? ధన్కడ్ రాజీనామా చేశారా మీడియా సృష్టి? ధన్కడ్ రాజీనామా చేసిందే చెప్పాము, నేను రాష్ట్రపతి పంపించారు, ఈ రోజు యాక్సెప్ట్ జరిగింది. మీడియా సృష్టి ఏముంది దీంట్లో? రామరెడ్డి గారు ఒక్క నిమిషం, తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, క్లారిటీ తీసుకుంటాను. తులసిరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ధన్కడ్ రాజీనామా చేశారా లేదా? ధన్కడ్ రాజీనామాని రోజు ఆమోదించారా లేదా? వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారా లేదా? మోదీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ట్వీట్ చేశారా లేదా? ఇవన్నీ కూడా వాస్తవాలే. ఉన్నదే మీడియా చూపిస్తుంది తప్ప లేకుండా మేము కూర్చోబెట్టి డిబేట్ చేసి అంత సమాధానం చెప్పే అంత సమయం ఇస్తారా సార్? ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు, 1 సెకండ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తులసిరెడ్డి గారు, ఏమై ఉంటుంది అనుకోవచ్చు? నిజంగానే అనారోగ్య కారణాల రీత్యా నిన్న పార్లమెంట్ సమావేశాలకి హాజరై ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఈ రోజు యాక్సెప్ట్ చేయడము, వెంటనే అది అమల్లోకి వస్తుందనడము, హోంమంత్రితో సహా పంపించడము, వెంటనే మోదీ ట్వీట్ కూడా చేయడము, నిజంగానే అనారోగ్య కారణాల కారణంగానే అనుకోవచ్చే?
మా తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నాడు. కానీ కాదు కదా, తాటి చెట్టు ఎక్కింది తాటి కళ్ళు కోసం, కానీ పైకి చెప్పింది దూడగడ్డి కోసం. కాబట్టి అదే విధంగా ఇక్కడ ఉంది. ఇక్కడ అనారోగ్య కారణమా లేదా వచ్చేసి అభిప్రాయ భేదమా అన్నప్పుడు 100% అభిప్రాయ భేదము, పైకి చెప్పేది అనారోగ్య కారణం. నేను కూడా రాజ్యసభ మెంబర్ గా 88 to 94 6 years ఉన్నాను. రాజ్యసభ చైర్మన్, వైస్ చైర్మన్, ప్యానల్ చైర్మన్స్ ఉంటారు. బట్ యూజువల్ గా రాజ్యసభ చైర్మన్ వచ్చేసి క్వశ్చన్ అవర్ లో ఉంటారు. మిగతా టైం అంతా డిప్యూటీ చైర్మన్లు, ప్యానల్ చైర్మన్స్ వాళ్ళే కొనసాగిస్తా ఉంటారు. కానీ ఎక్కువ రాజ్యసభ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎక్కువసేపు చైర్లో ఉండరు. ఓన్లీ ఆ క్వశ్చన్ అవర్ లో మాత్రము ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు వస్తా తప్పుని చూసి మిగతా టైం అంతా డిప్యూటీ చైర్మన్, ప్యానల్ చైర్మన్స్ చేస్తా ఉంటారు. కాబట్టి అనారోగ్య కారణంతో వచ్చేసి మొత్తము నిర్వర్తించలేక మొత్తం పాపము ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన కూర్చుంటాడు, ఆ టెన్షన్ తట్టుకోలేక అనేది అది రీజనే కాదు. వచ్చేసి రాజ్యసభ చైర్మన్ భద్రసం కూర్చోవాల్సిన అవసరమే లేదు. ఈవెన్ క్వశ్చన్ అవర్ లో కూడా కూర్చోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వచ్చేసి ఆయన రూమ్ లో కూర్చొని ఉపరాష్ట్రపతి ఇది వైస్ చైర్మన్ రావచ్చు, ప్యానల్ చైర్మన్స్ రావచ్చు. కాబట్టి అది ఇష్యూనే కాదు అనారోగ్యం అనేది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వంతో అభిప్రాయ భేదాలు, ఆ అభిప్రాయ భేదాలకు జస్ట్ అనేక కారణాలు వచ్చి ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి అభిశంసన. అభిప్రాయ భేదాలు జనరల్ గా ఏమంటే కొంత ఈయన ఇండిపెండెంట్ గా అప్పుడప్పుడు ఒక బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆయన కొంత ఇండిపెండెంట్ గా అనేక సందర్భాల్లో చూసాము. ఆయన ఆర్ఎస్ఎస్ బీజేపీ కాదు, గతంలో జనతాదళ్ ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నాడు. కాబట్టి బీజేపీ కూడా మరి చాలా రోజులు ఉంటుండే వ్యక్తి కాదు. కాబట్టి కాకపోతే ఏమంటే పశ్చిమ బెంగాల్ విషయంలో కొంత మమతా బెనర్జీకి వ్యతిరేకంగా బాగా పనిచేశాడు. కాబట్టి ఆ నేపథ్యంలో ఉపరాష్ట్రపతిగా ప్రమోషన్ వచ్చింది గవర్నర్ నుండి. కాబట్టి ఆయన పక్క వచ్చేసి అసలు సిసలైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకుడు కాదు. అది ఒకటి. రెండోది ఇండిపెండెంట్ గా. మూడవది నిన్న మధ్యాహ్నం వచ్చేసి రాజ్యసభలో 4 గంటల విషయాలకు అభిశంసన తీర్మానానికి సంబంధించిన నోటీసు మీద ఆయన చదవడం జరిగింది. దాంట్లో 2 చేశాడు. అటు యశ్వంత్ వర్మది, ఇటు శేఖర్ యాదవ్ది. శేఖర్ యాదవ్దేమో ప్రతిపక్షాలు గతంలో డిసెంబర్ లో ఇచ్చినటువంటి లేఖ, ఇది యశ్వంత్ వర్మది వచ్చేసి అందరూ కలిసి. దీంట్లో ఆ 2 దాంట్లో బహుశా ఈయన యశ్వంత్ వర్మ దాని మీద బీజేపీకి కూడా పెద్ద డిఫరెన్స్ లేకపోవచ్చు, కానీ ఇది ఓవరాల్ గా ఒక అభిశంసన తీర్మానం చేసేది గవర్నమెంట్ తో మాట్లాడి చేస్తారు అనుకుంటారు వాళ్ళు. అలాంటిది బహుశా ఈయన యశ్వంత్ వర్మ విషయంలో గానీ మరి శేఖర్ యాదవ్ విషయంలో గానీ బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడకుండా ఆయన ఓన్ డెసిషన్ తీసుకున్నట్టుంది. దాంట్లో బీజేపీ అగ్రనాయకత్వానికి కోపం వచ్చేసి ఆ నడ్డాకు తర్వాత కిరణ్ రిజిజుకు చెప్పి మీరు ఆ పోవాకండి అని చెప్పడం, అది ఆ నేపథ్యంలో ఇంకా ఆయన వచ్చేసి రాజీనామా చేయడము. ఇది ఇంకా ఎలాగో మంచిదిలే. బీహార్ చెందినటువంటి జేడీయూ హరివంశ్ డిప్యూటీ చైర్మన్ ఉన్నాడు, ఆయన వచ్చేసి డిప్యూటీ ఉపరాష్ట్రపతిగా చేయడమా లేకుంటే ముందు కొనాలు నడుస్తూ ఉంటుంది. అది రేపు బీహార్ ఎన్నికలు కూడా ఉపయోగపడుతుంది. ఇది మల్టీపర్పస్ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి చేసింది తప్ప ఇది అనారోగ్యం అనేది అది ఇష్యూనే కాదు. ఎవరెవరు మాట్లాడకుండా ఉండేందుకు ఆ కారణాన్ని చూపించారు అనుకోవచ్చు. ఏం చేస్తాడు నువ్వు బీజేపీలో పొమ్మన్నారని చెప్తారా? చెప్పలేదు కదా. అవిశ్వాస తీర్మానం పెట్టింది ప్రతిపక్షం ఇంతకు ముందు. అది ఓకే, అవిశ్వాస తీర్మానం ఉపరాష్ట్రపతి మీద పెట్టారు. బీజేపీ ఎప్పుడు ఆయన మీద డిసెంట్ ఎక్స్ప్రెస్ చేయలే. ఆయన ఇండిపెండెంట్ నేచరు, ప్రతిపక్షానికి కూడా అనుకూలంగా ఉంటాడని చెప్పడంలే. ఇండిపెండెంట్ నేచరు. ఆ అభిశంసన రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి ఇండిపెండెంట్ ఉండాలి. సీరియస్ ఇష్యూ కాబట్టి మామూలుగా ప్రభుత్వంతో మాట్లాడాలని ఎవరైనా భావిస్తారు. ప్రభుత్వంలో బీజేపీ కాదు, నరేంద్ర మోడీ కాదు, ఎవరున్నా కానీ. కాబట్టి బహుశా జరిగినట్టు లేదు. దాంట్లో వచ్చేసి అపెండ్ అయినట్టుంది. ఇంత ఇండిపెండెంట్ గా పోతే ఎట్లా, ఇంత ఈ సీరియస్ ఇష్యూ మీద అని కొంత అభిప్రాయ భేదం వచ్చి ఆ అభిప్రాయ భేదంతో చేసినట్టు నాకు కనపడుతుంది. దీంట్లో అంతకన్నా మించింది ఏం లేదు నా అభిప్రాయం. ఓకే, రామ్మోహన్ రావు గారు, 2 పార్టీల వెర్షన్స్ మనం ముందుగానే అనుకున్నాము ఏ పార్టీల వెర్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. యాజ్ ఇట్ ఈస్ గా ఆ విధంగానే అభిప్రాయాలు మనకి మన డిబేట్ లో కూడా వచ్చాయి. కేవలం అనారోగ్య కారణంగానే మార్చ్ లో ఆయనకి ఈ విధంగా సర్జరీ చేశారు కాబట్టి ఇప్పుడు సెషన్స్ ఇంకా హాట్ గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే ఏ విధంగా ఉంటుందని చెప్పి మొదటి రోజు సమావేశాలకి హాజరైనటువంటి ధన్ఖడ్ 2వ రోజుకి రాజీనామా చేశారనేది బీజేపీ చెప్తున్నటువంటి వర్షన్. కాకపోతే అక్కడ ఆల్రెడీ ఇంకొక పర్సన్ ని రెడీగా ఉంచారు.
అందుకోసమే ఇక్కడ పొమ్మల్లోకి పోగబెట్టారు, ఈ విధంగా చేశారనేది రెండో వర్షం. ఎవరు సపరేట్ గా ఉంచలేదండి. మీ వెర్షన్ కాదు సార్, మీ వెర్షన్ అనారోగ్య కారణం చెప్పాగా. కాంగ్రెస్ పార్టీ వెర్షన్ చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ వెర్షన్ చెప్తున్నాము. మీ వెర్షన్ అనారోగ్య కారణాలు, ఆరోగ్యం సరిగా లేదు, ఈ ఒత్తిడి ఎక్కువైతే ఏమవుతుందో అనే భయంతో కుటుంబ సభ్యులు చెప్పారని చెప్పి డిసైడ్ అయ్యారనేది మీ వెర్షన్. తులసిరెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు, ఇదంతా ఈ విధంగా చేస్తున్నారు, ప్రభుత్వంతో కాస్త గ్యాప్ వచ్చింది, ప్రభుత్వంతో చెప్పి చేయాల్సింది కూడా సింగిల్ గా చేస్తున్నారు అనేది చెప్తున్నటువంటి వాదన. ఈ రెండుకి క్లారిటీ తీసుకుందాం, ఒక నిమిషం వెయిట్ చేయండి. రామ్మోహన్ రావు గారు, రాబర్ట్ గారిని ఇంత ఆవేశంగా ఎప్పుడు చూడలేదు. చాలా మంచి మిత్రులు నాకు వారు, ఎప్పుడు కూడా ఇంత ఆవేశంగా అయితే మాట్లాడు. వాళ్ళ కోసం మనం అంగీలు మనం చెప్పుకున్నాం కానీ మీ వర్షన్ మీకు ఉండొచ్చు, బీజేపీ వర్షన్ మీకు ఉండొచ్చు రామరెడ్డి గారు, నేను దాన్ని కాదనను కానీ చెప్తాను దాన్ని నేను చెప్తాను నేను. ఎందుకంటే మీరు ఎప్పుడు ఇంత ఆవేశంగా మాట్లాడలేదు, ఎందుకంటే పార్టీని సమర్థించుకోండి. కానీ స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి అవసరం లేదు. స్పష్టంగా జరిగేది మేమైతే విశ్లేషకుడు, నాకైతే పార్టీ లేదు. ఆ పార్టీ లైన్ లో మీరు పార్టీ లైన్ లో ఉన్న నేను కానీ ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు రాజకీయాలు హత్యలు ఉండవు, ఆత్మహత్యలు. నిజంగా చెప్పదలుచుకుంటే మీరన్న కారణం చూడండి రామరెడ్డి గారు, 4 నెలలే అయింది ఆపరేషన్ అయ్యి, నాకు అయింది అంటున్నా. 4 నెలల నుంచి లేనిది నిన్నటి దాకా మొదటి రోజు ఆఫీస్కి వచ్చి తాను మన బిఎస్సీ మీటింగ్ లో కూర్చున్నవాడు ఆల్ ఆఫ్ సడన్ సాయంత్రం కల్లా 3 గంటలలో ఏం జరిగిందో అని ఎవ్వరు ఊహించొద్దా? తప్పు జరిగింది అక్కడేమో ఉన్నదని ఊహించకపోతే ఎట్లా అంటున్నాను నేను. ఒకటి. రెండోది, ఇంతకుముందు తులసిరెడ్డి గారు చెప్పినట్టు వారికి అనుభవం కూడా. నేనేమంటున్నాను, రాజ్యసభ చైర్మన్ గా గతంలో నిజంగా రాజీనామా చేసుకుంటే ఎప్పుడు చేయాల్సి ఉండే, ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టి చేయాల్సి, నా మీద విశ్వాసం లేదు మీ అందరికీ, నేను పోతున్నా అంటే ప్రతిపక్షాల మీద అలిగిపోవాల్సి ఉంది. నిజంగా చెప్పానంటే ఆ మధ్య ఒక ఆర్టికల్ రాశాను రామరెడ్డిగా నేను, పెద్దల సభ గద్దల సభ అని. బెంచ్ల మీద ఎక్కారు వీళ్ళు అత్తపూల సభలో, రాజ్యసభలో మన ఎలక్షన్ కన్నా ముందు పెద్ద ఎత్తున బెంచ్ల మీద ఎక్కి గొడవ చేశారు. అప్పుడు లేని కోపం, అప్పుడు లేని ఆవేదన రెండోసారి ఈ పాప ఆయన గూనె. నేను ఉద్దేశం అంటే వికలాంగుల పట్ల కానీ లేకపోతే దివ్యాంగుల పట్ల కానీ కొంచెం ఏదైనా లోపం, మహిళలు కానీ ఎవరైనా సరే వాళ్ళ లోపాలను, శారీరక లోపాలను ఎత్తి చూపడం కరెక్ట్ కాదు. నిజంగానే రాహుల్ గాంధీ ఫోటో తీసుంటే ఆ రోజే రాహుల్ గాంధీ మీద పెట్టి రాజీనామా చేసింది. ఎందుకు చేయలేదు అంటే ఇన్ని రోజుల తర్వాత వచ్చిందా? ఇప్పుడు 4 నెలల తర్వాత ఎవరు కూడా మీరు అన్నిటికంటే గుండెకరం ముఖ్యమైనది ఏం లేదు, కానీ 4 నెలల తర్వాత కొత్తగా వచ్చింది ఏం లేదు. నిజంగా కాక నిన్న నెల కింద 15 రోజుల కింద ఆపరేషన్ అయింది, ఎట్లా రాలేకపోతున్నాడు. నేను ఆఫీస్కి వచ్చారు కదా, అసలు రాకపోతే వేరు. ఇంకోటి, పని ఒత్తిడి కూడా ఉపరాష్ట్రపతికి చాలా రెస్టే. ఓ రకంగా చెప్పాలంటే ఉపరాష్ట్రపతికి రాజ్యాంగంలో రాష్ట్రపతికి పూర్తిగా రెస్టే. ఉపరాష్ట్రపతికి ఏదైనా పని కల్పించకపోతే బాగుండదని రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించి రాజ్యసభకు మనకు చైర్మన్ గా డిప్యూటీ చైర్మన్ గా పెట్టిండ్రు. చాలా మంది ఉంటారు కదా, మిగతా వాళ్ళందరూ ఉంటారు కదా. పోనీ 2 సభల నేనేమంటున్నా, మీరు మీ తప్పుని కాకపోతే ఎదుటో మీద రాకండి. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక రకంగా మన అపార్థాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, రకరకాలు ఉండొచ్చు. బీజేపీ సామాన్య పర్సన్ గా ఉంటే రామరెడ్డి గారు ఈ యొక్క రీజన్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? 3 అవర్స్ లోనే మారిపోయే పరిణామాలు అన్న అంశాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు నెలల తర్వాత నిన్న స్టార్ట్ అయింది, కొన్ని నెలల తర్వాత నిన్న స్టార్ట్ అయింది. రోజు వచ్చినాక ఆయనకి ఇంటి పోయినాక ఎఫెక్ట్ ఎట్లుంటుంది ఆయనకు అర్థమైంది, మనకు అర్థమైందా? ఆరోగ్యమే పార్లమెంట్ సెషన్ లో జరిగినానికి ఆ ఎఫెక్ట్ ఆయనకే ఆయన ఆలోచించుకుంటాడు. ఎందుకంటే మార్చి ఆయన ఆపరేషన్ తర్వాత బిఎస్సీ మీటింగ్ లో కూడా దీని గురించి మాట్లాడదాం అనుకున్నారు అనుకోవచ్చు మీ యొక్క ఆలోచన ప్రకారం. ఆశగా నేను అడుగుతాను, నేనేమంటున్నానంటే ఆల్ ఆఫ్ సడన్ పడిపోయిండు, ఆల్ ఆఫ్ సడన్ నేను అయింది అంటే ఎవ్వరు వద్దన్నారు అంటున్నాను. నిన్న మీటింగ్, నేను రాజ్యసభ సమావేశాలు నిన్న నుంచి పార్లమెంట్ సమావేశం మొదలైతే తెలుసు కదా, ఆ సడన్ కాదు కదా. నిన్నటి దాకా నిన్న మధ్యాహ్నం మొదలైనవి కావు కదా, ఇప్పటి నుంచో మొదలైంది కదా. నిజంగానే రాజీనామా తెలుసుకుంటే అప్పుడే రాజీనామా చేసేవాడు. నిన్నటికి నిన్న వచ్చిన తర్వాత ఎందుకు రాజీనామా చేసాడు అంటున్నాడు కదా. ఇప్పుడు ఇది కథకు కాళ్ళు ముంతకు చెవులు లేవన్నట్టు ఉంటది. నిజంగా చెప్పాలంటే తెల్ల కాగితం మీద సంతకం పెట్టమని ఒక ఆరోపణ పెట్టమని అన్నారు. అది ఉందా లేదా రేపు తేలుతుంది కదా. మీరు గొప్ప వ్యక్తి, జగదీష్ ధన్కర్ అలాంటి వ్యక్తి తెల్ల కాగితం సంతకం చేసిస్తారా? అందుకనే అంటున్నా, చెప్పండి, అదే వస్తాయి ముఖాలలో పుట్టిస్తారు. ఎంత గొప్ప వ్యక్తి జగదీష్ ధన్కర్ గారు. ఆయన రాజీనామా తర్వాత నిజంగానే ఒకవేళ ధన్కర్ బయటకు వచ్చి ఏం జరిగిందని చెప్తే అప్పుడు ఏంటి సిచ్యువేషన్ చెప్పితే అదే కరెక్ట్.
వారు రాజీనామా కాబట్టి ఆయన మర్యాద ఏం చెప్తారు కరెక్ట్. సో బీజేపీ దీంట్లో ఏమీ లేదు, కేవలం ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఒక్క కారణంతోనే గవర్నమెంట్ కానీ బీజేపీ కానీ ఓకే. రామిరెడ్డి గారు ఒక మాట, ఇప్పుడు మీరు నాకు ఒక దృష్టి మాట్లాడుకోండి, కానీ నాకు మంచి మిత్రుడు రామిరెడ్డి గారు ఎందుకన్నారో అని నేను మాట్లాడుకున్నాను. నేను చెప్తాను అందుకని ఇప్పుడు ఒక మాట, మోడీ గారితో సహా ఆయన సహచరులు ఎవరైనా ఉపరాష్ట్రపతి పదవి, రాష్ట్రపతి తర్వాత రెండోది, మూడో ప్రోటోకాల్ ప్రకారం మూడోడే ప్రధానమంత్రి అవుతాడు. అటువంటి అప్పుడు వీళ్ళు మాట్లాడాల్సి ఉందా లేదా అంటున్నాను. అరే రాజీనామా ఎందుకు చేస్తారండి, మీకు భారం కలగకుండా చూస్తాం, మీకు శ్రమ కలగకుండా చూస్తాం, మీరు వచ్చిపోండి సరిపోతుంది, లేకపోతే ఇంట్లో కూర్చున్నా సరే మిగతా నడిపిస్తామని చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను ఒక సహచరుడు అప్పటికప్పుడు ఆల్ ఆఫ్ సడన్ రెండే కారణాలు ఉంటాయి, ఈ మాట అనొద్దు, అపశుభ్రం చచ్చిపోతే తప్ప ఇంకో ఇట్లాంటివి జరగవు. ఏమంటున్నాను అంటే ఖాళీ ఎందుకైంది, గంటల్లో ఖాళీ ఎందుకైతుంది ఇప్పుడు ఈ ఎస్ బీజేపీ మాత్రం దానికి అంగీకరించట్లేదు స్టిల్ నా. ఇంకా రామిరెడ్డి గారు అదే పాయింట్ స్టిక్ అని ఉన్నారు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి రమ్మని చెప్పలేం కాబట్టి ఆయన రాజీనామా పత్రంలో అదే ఇచ్చి రాష్ట్రపతికి ఇచ్చారు కాబట్టి ఆమోదించామేమో ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అన్నారు. కానీ దీంట్లో ఏదో మతలబు ఉంది, కావాలని చెప్పి ఒత్తిడి చేసి ఈ విధంగా రాజీనామా వరకు తీసుకెళ్లారు ధన్ఖడ్ అనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. మొత్తంగా చూసుకుంటే రాజీనామా చేయడం, రాష్ట్రపతికి పంపించడం, ఆమోదం తెలపడం, హోంమంత్రి శాఖకు పంపించడం, మోదీ వెంటనే ట్వీట్ చేయడం అన్ని కూడా చక్కచక్కా జరిగిపోయాయి కొన్ని గంటల వ్యవధిలోనే. మరి వాస్తవం ఏంటి, నిజంగానే ఒత్తిడి ఉందా, నిజంగానే బీహార్ సంబంధించిన వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా చేయడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ విధంగా చేశారా? ఇవన్నీ కూడా ఆ ప్లేస్ రీప్లేస్ చేసిన తర్వాత చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాటి ట్రూత్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.